ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ నవరాత్రి సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సెప్టెంబర్ 22వ తేదీ నవరాత్రి మొదటి రోజు నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ అమలు ప్రారంభమవుతుంది. ఈ రోజు కేవలం పండుగ వేడుకలకు మాత్రమే కాదు, దేశ ఆర్థికాభివృద్ధి, పన్ను సంస్కరణలలో కీలక మైలురాయిగా ఉంది. రేపటి నుంచి జీఎస్టీ సంస్కరణలు అమలవుతాయి. ఇది ఆత్మ నిర్భర్ భారత్ దిశగా వేస్తున్న ఒక ప్రగతి అడుగు. జీఎస్టీ మార్పులతో పేద మధ్యతరగతి పౌరులకు ఆదాయం మిగులుతుంది. పండుగల సమయంలో దేశ ప్రజలకు నేరుగా లాభం కలుగుతుందని, జీఎస్టీ సంస్కరణలతో భారత ఆర్థిక వృద్ధి రేటు పెరుగుతుందని స్పష్టం చేశారు. సాధారణ పౌరులకు డబ్బు ఆదా అవుతుందని, ఇది తీపి కబురుగా చెప్పవచ్చని పేర్కొన్నారు. जीएसटी के ये नए रिफॉर्म्स लागू हो रहे हैं. नए स्वरूप में मुख्य रूप से अब सिर्फ 5% और 18% के ही टैक्स स्लैब रहेंगे. इसका मतलब है रोजमर्रा के इस्तेमाल की ज्यादातर चीजें और सस्ती हो जाएगी. स्वास्थ्य और जीवन बीमा, ऐसे अनेकों सामान, अनेकों सेवाएं या तो टैक्स फ्री होगी या फिर केवल 5% टैक्स देना होगा. जिन सामानों पर पहले 12% टैक्स लगा करता था, उसमें से 99% चीजें अब 5% टैक्स के दायरे में आ गई है. जीएसटी के ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ ప్రజలకు ప్రసంగిస్తూ నవరాత్రి సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సెప్టెంబర్ 22వ తేదీ నవరాత్రి మొదటి రోజు నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ అమలు ప్రారంభమవుతుందని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. శిరీష్, చెప్పండి. దేశవ్యాప్తంగా కూడా రేపటి నుంచి జీఎస్టీ సేవింగ్స్ ఫెస్టివల్ అనేది కూడా ప్రారంభమవుతుందని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న సందర్భంగా స్పష్టం చేశారు. అయితే కొత్త సంస్కరణలతోటి ఇకపైన కేవలం 5% మరియు 18% పన్నులు మాత్రమే కొనసాగుతాయి. సాధారణ వినియోగ వస్తువులైన ఔషధాలు, సబ్బులు, టూత్పేస్ట్, ఆరోగ్య బీమా వంటి ఉత్పత్తులన్నీ కూడా 5% లేదా పన్నురహితంగా లభిస్తాయి. 99% వస్తువులన్నింటినీ కూడా దాదాపు 5% జీఎస్టీలో తీసుకురావడం కూడా జరిగింది. దీనివల్ల పేద మధ్యతరగతి ప్రజలకు లాభం కలుగుతుందని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేశారు. గతంలో 12% పన్ను శ్రేణిలో ఉన్న వస్తువులలో చాలా వాటిని కూడా ఇప్పుడు 5%లోకి మార్చినట్లుగా కూడా ఆయన చెప్పారు. అయితే తక్కువ జీఎస్టీ వల్ల గృహ నిర్మాణం, అదేవిధంగా వాహనాల కొనుగోలు, గృహోపకరణాల కొనుగోలు, హోటల్ గదులు మొదలైనవన్నీ కూడా చౌకగా లభిస్తాయి. ప్రజలు తమ యొక్క కళలను సులభంగా సాకారం నెరవేర్చుకోవడానికి ఉపయోగపడతాయని చెప్పేసి కూడా ప్రధాని స్పష్టం చేయడం కూడా జరిగింది. ఈ నిర్ణయాలతో ప్రజలకు దాదాపుగా 2.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా డబ్బులు ఆదా అవుతాయని చెప్పేసి కూడా ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఒక వస్తువును కొనుగోలు చేసిన చోట 2 వస్తువులను కొనుగోలు చేయడానికి అవకాశం అనేది కూడా ఏర్పడుతుంది. దాదాపు 25 కోట్ల మంది పేదలు గత 11 సంవత్సరాల్లో పేదరికం నుంచి బయటపడి నియో మిడిల్ క్లాస్ గా ఎదిగారని చెప్పేసి కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా గుర్తు చేయడం కూడా జరిగింది. అయితే ఆత్మ నిర్భరత భారత్ లక్ష్య సాధనలో ఈ ఎంఎస్ఎంఈలు, చిన్న పరిశ్రమలు, అదేవిధంగా కాటేజ్ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా కీలక పాత్ర పోషిస్తాయి. దేశంలో తయారు చేయగలిగే ప్రతి వస్తువును కూడా దేశంలోనే ఉత్పత్తి చేయాలి. నేను స్వదేశీ వస్తువులను కొనుగోలు చేస్తాను, నేను స్వదేశీ వస్తువులను అమ్ముతానన్న సంకల్పం ప్రతి పౌరుల్లో కూడా ఉండాలి అని చెప్పేసి కూడా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునివ్వడం కూడా జరిగింది. స్వదేశీ ఉత్పత్తులన్నిటి కూడా ప్రతి దుకాణంలో కనిపించాలి. ప్రతి కుటుంబం కూడా స్వదేశీకి సంకేతంగా నిలవాలి. అప్పుడే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కూడా నరేంద్ర మోడీ స్పష్టం చేయడం కూడా జరిగింది. అయితే నవరాత్రి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ జీఎస్టీ సేవింగ్స్ ఉత్సవం అనేది కూడా దేశంలో ప్రతి కుటుంబానికి కూడా ఆనందాన్ని తీసుకురావాలని చెప్పేసి కూడా ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా దేశం అభివృద్ధి చెందాలి, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయడం అనేది చాలా వరకు కూడా అవసరం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మోడీ స్పష్టం చేయడం జరిగింది. తేజస్వి.
ఓకే రైట్, థ్యాంక్ యూ శిరీష్.